అప్డేట్ చూస్తే కడప జిల్లా పులివెందుల కోర్టుకు సిబిఐ అధికారులు చేరుకున్నారు. 2 రోజుల క్రితం వివేకానంద రెడ్డి కూతురు సునీత అల్లుడు రాజశేఖర్ రెడ్డి సిబిఐ అధికారి ఎస్పీ రామ్ సింగ్ పై ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. ఆ కేసు సర్టిఫైడ్ కాపీల కోసం కోర్టుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కడప జిల్లా పులివెందుల కోర్టుకు సిబిఐ అధికారులు చేరుకున్నారు. 2 రోజుల క్రితం వివేకానంద రెడ్డి కూతురు సునీత అల్లుడు రాజశేఖర్ రెడ్డి సిబిఐ అధికారి ఎస్పీ రామ్ సింగ్ పై ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. ఆ కేసు సర్టిఫైడ్ కాపీల కోసం కోర్టుకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి చూసుకుంటే గనక ఇప్పటికే దాదాపుగా 2 రోజుల క్రితం చూసుకుంటే గనక ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డికి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నటువంటి పిఏ కృష్ణారెడ్డి ఇటీవల కాలంలో చూసుకుంటే గనక సునీత అలాగే రాజశేఖర్ రెడ్డి అలాగే సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద కూడా ఆయన పులివెందుల పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే పూర్తి వివరాల దగ్గర గనక అటు సిబిఐ అధికారులు కావచ్చు అటు సునీత రాజశేఖర రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి తనను ఇబ్బందులు పెడుతున్నారని అలాగే కొంతమంది ప్రముఖుల పేర్లు కూడా ఈ కేసుకు సంబంధించి అట్లా పొందుపరచాలని కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి పదే కూడా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆయన కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. దీని తదనంతరం కూడా కోర్టు కూడా దీని మీద పూర్తి స్థాయిలో కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోర్టు కూడా కన్సల్టివ్ పులివెందులో ఉన్నటువంటి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అయితే దీని మీద కూడా పిఏ కృష్ణారెడ్డి ఇచ్చిన దానిపైన కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే 2 రోజులు గడిచిన అనంతరం కూడా ఏదైతే ఆ పులివెందులకైతే కనుక ఇప్పటికే సిబిఐ అధికారులకు సంబంధించినటువంటి ఒక టీం కూడా చేరుకోవడం జరిగింది. ఏదైతే సిబిఐ ఎస్పీకి సంబంధించినటువంటి రామ్ సింగ్ అలాగే సునీత రాజశేఖర రెడ్డి మీద కేసు నమోదయ్యి దీని మీద దానికి సంబంధించిన ఆ పిటిషన్ సంబంధించిన పేపర్లు కూడా తీసుకునేందుకు కూడా వాళ్ళు అయితే కనుక పులివెందుల కోర్టుకు అయితే కనుక రావడం జరిగింది. అయితే దీని తదనంతరం వాళ్ళ కాపీలు తీసుకున్న తర్వాత కూడా సిబిఐ ఎటువంటి స్టెప్పులు ఇస్తుంది అనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠత అయితే ఉంది. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక ఈ సిబిఐకి సంబంధించినటువంటి 2 టీములు కూడా ఇప్పటికే పులివెందులో ఉన్నటువంటి కోర్టు ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. అయితే లోపలికి వెళ్లి దానికి సంబంధించినటువంటి ఆ పిటిషన్ సంబంధించిన కాపీలు అలాగే కేసు నమోదైన దానిపైన కూడా ఆ కాపీలు తీసుకొని వాళ్ళు తదుపరి నెక్స్ట్ స్టెప్ ఎలా వేస్తారనే దానిపై కూడా ఒక సర్వత్రా ఉత్కంఠ అయితే మనం ముందుకంటే చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకుంటే వివేకానంద రెడ్డి కేసు చూసుకుంటే కనుక రోజు కొత్త మలుపులు తిరుగుతుంది. కొత్త వ్యక్తులు కూడా దీంట్లోకి వస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.